తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీకి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ ఫయాజ్ భాషా నూతనంగా నిర్మించిన ఇల్లు కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. అనుమతులు లేకుండా పరిమితికి మించి ఇళ్ల నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు సిద్ధమయ్యారు. వైసీపీ వర్గం అక్కడకు భారీగా చేరుకుంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి అక్కడకు వచ్చారు. టీడీపీ వైసీపీ శ్రేణులు చేరటంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది ప్రస్తుతం. దీంతో భారీగా అక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి? రైట్ సౌమ్య, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అనుమతులు లేని అక్రమంగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా 2వ వార్డు కౌన్సిలర్ వైసీపీ నేత భాష ఇంటికి పలుమార్లు అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో ఇవాళ ఆయన ఇంటిని కూల్చేందుకు కూడా మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీనికి తోడుగా మున్సిపల్ అధికారులు చేరుకోవడంతో వైసీపీ నేతలు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. వారికి ఎదురుగా టీడీపీ నేతలతో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చేరుకొని పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఇరు వర్గాలు రాడు రూపుకోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితి భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఆ ఇరు వర్గాలు కూడా చెరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా కూడా భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఇతర పూర్తిగా కూడా తమ కట్టడంలోకి తీసుకున్నారు. ఫయాజ్ భాషను కూడా పూర్తిగా అవసరం చేసి ఇంట్లోకి రాకుండా ముఖ్యంగా అయితే 5 అంతస్తులుగా అనుమతి ఉంటే 8 గదులు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. మీ అనుమతి లేని గదులు కూల్చేందుకు మీకేమి ఇబ్బంది ఉంటూ కూడా అనేక సార్లు నోటీసులు స్పందించకపోవడంతోనే ఆ కూల్చివేత చేసేందుకు మొదలుపెట్టారు. సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey!